హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా వ్లాగ్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో నీట్ ప్రిపరేషన్కి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్, కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ చూద్దాము. దీంట్లో మనము ఫోకస్ చేయడం వల్ల ఈ చాప్టర్స్ మీద మనకి స్కోరింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఫోకస్ అనేది ఆల్ సబ్జెక్ట్స్లో అండ్ జెనెటిక్స్, బయోటెక్నాలజీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, వీటి మీద క్వశ్చన్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవి మనం పర్ఫెక్ట్గా తరోగా ఉంటే మీకు ఇట్ హెల్ప్స్, టైం సేవ్ అవుతుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్లాన్ స్మార్టర్, ఎఫెక్టివ్గా రివైజ్ చేసుకుంటే అక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత మీ స్కోర్ అనేది దీనివల్ల మ్యాక్సిమైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో స్ట్రాటజిక్ ప్లాన్ వేసుకొని చదువుకోండి. సో స్టూడెంట్స్ వెయిటేజ్ అనేది ఏ చాప్టర్కి ఎక్కువ ఉంది గత 5 ఏళ్ల నుంచి చూస్తే 2021 నుంచి 25 వరకు ఒక అనాలిసిస్ మనం పెట్టుకుంటే, సో మనము ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఏ చాప్టర్స్ని మనం వదలకుండా టైం కేటాయించి మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోవాలి అనేది మీకు ఒక అండర్స్టాండ్ అనేది ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్లోనూ 4 సబ్జెక్ట్లోనూ హై స్కోరింగ్ చాప్టర్స్ గురించి సో మనం చూద్దాము. ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే, ఇవి తెలిస్తే మనకి హై స్కోరింగ్ చాప్టర్స్ని తెలుసుకొని ప్లాన్ డైలీ, వీక్లీ రివైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మోర్ టైమ్స్ అన్నమాట. సో మిగతా చాప్టర్స్ కన్నా వీటిని రివిజన్ అనేది ప్లాన్ చేసుకొని డైలీ, వీక్లీ మీరు ఎక్కడ వీక్ ఉన్నారో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే అవాయిడ్ వేస్టింగ్ టైం ఆన్ వెరీ లో వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. కొన్ని ఈజీగా ఉంటాయి, పిల్లలు మళ్ళీ మళ్ళీ అవే చదువుతారు, దాంట్లో స్కోరింగ్ ఉండదు అనమాట. కొన్ని చాప్టర్స్ టఫ్గా అనిపిస్తాయి, ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది, ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, దాన్ని వదిలిపెడతారు. ఆ పని చేయొద్దు. ఓకే, చాలామంది పిల్లలకి వచ్చేసి ఫిజిక్స్ భయంతో వదిలిపెడుతూ ఉంటారు. సో అట్లీస్ట్ మనము ఈ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్నైనా కూడా మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే హై స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాన్ని చూస్తే మనకి ఫిజిక్స్లో కొన్ని చాప్టర్స్ చూద్దాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ లాస్ట్ 5 years నుంచి చూస్తే 22 క్వశ్చన్స్ అనేది ఇందులో నుంచి వచ్చాయి. అంటే మనకున్నటువంటి టోటల్ మార్క్స్ మీద దీనికి 9% వెయిటేజ్ అనేది ఉంది. సో రే ఆప్టిక్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది 14 క్వశ్చన్స్ గత 5 years నుంచి వచ్చాయి. అంటే 6% క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ ద రే ఆప్టిక్స్ అండ్ ద ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. తర్వాత సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, దీంట్లో 15 క్వశ్చన్స్ వచ్చున్నాయి. అంటే 6% వెయిటేజ్ ఉంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, దీంట్లో 14 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇందులో దీనికి కూడా 6% వెయిటేజ్ మనం ఇవ్వచ్చు. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఓకే, దీంట్లో 16 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 7% వెయిటేజ్ అనేది ఉంది. సో మూవింగ్ చాప్టర్స్ అండ్ ద మ్యాగ్నెటిజం, సో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం మీద 13 క్వశ్చన్స్ వచ్చున్నాయి. అంటే 5% వెయిటేజ్. గ్రావిటేషన్లో 10 క్వశ్చన్స్ వచ్చున్నాయి. గత 5 years నుంచి చూసుకుంటే ఇది 4% వెయిటేజ్. రొటేషనల్ మోషన్, ఇందులో కూడా 10 క్వశ్చన్స్ వచ్చాయి. గత 5 years నుంచి 4% వెయిటేజ్ ఉంది. సో నువ్వు కరెంట్ ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్,
వీటి మీద ఫోకస్ చేసి చదివితే మనకి హై స్కోర్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇవి మేజర్గా కవర్ అవుతున్న ఎక్కువ మార్క్స్కి వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ అనమాట. దాటి చదవద్దని కాదు, దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఎక్కడైతే మనం ల్యాగ్ ఉన్నామో మనకి టఫ్ అనిపిస్తుందో దాన్ని ఒకసారి మనం వీక్లీ డైలీ కొంత ప్లాన్ చేసుకుంటే దీని నుంచి మనకు హై స్కోర్ అనేది గ్రాప్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో అది నేను చెప్పొచ్చేది. తర్వాత కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లేస్ ఏ మేజర్ రోల్. దీంట్లో ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి గత 5 yearsలో చూస్తే 19 క్వశ్చన్స్, అంటే 9% వెయిటేజ్ దీనికి ఉందన్నమాట. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్ ప్రిన్సిపల్స్కి వచ్చేసి గత 5 ఏళ్లలో 14 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే 7% వెయిటేజ్ మనము దీనికి ఇవ్వచ్చు. హైడ్రోకార్బన్స్ మీద 13 క్వశ్చన్స్ గత 5 ఏళ్ల పేపర్లలో వచ్చాయి, 6% వెయిటేజ్ దీనికి. కెమికల్ బాండింగ్, సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్డిహైడ్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి మేజర్గా 9% వస్తుంది, బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి 7% వస్తుంది, హైడ్రోకార్బన్స్ నుంచి 6% అయితే మనకి వెయిటేజ్ కనిపిస్తుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఓవరాల్గా మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. 25% వెయిటేజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి కనిపిస్తూ ఉంది చూడండి. ఓకే, సో జాగ్రత్త, బాగా తరోగా ఆర్గానిక్ కెమిస్ట్రీని చదవండి. ఓకే, నెక్స్ట్ కెమికల్ బాండింగ్ చూస్తే మనకి 6% వెయిటేజ్ ఉంది. గత 5 ఏళ్లలో 13 క్వశ్చన్స్ ఇందులో నుంచి వచ్చున్నాయి. కోఆర్డినేషన్ కాంపౌండ్ నుంచి ఒక 13 క్వశ్చన్స్, అంటే 6% ఉంది. ఈక్విలిబ్రియంలో 12 క్వశ్చన్స్ వచ్చున్నాయి, 6% వెయిటేజ్. కెమికల్ కైనటిక్స్ నుంచి కూడా 6% వెయిటేజ్. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా ఇంపార్టెంటే, ఇందులో కూడా గత 5 ఏళ్లలో 12 క్వశ్చన్స్ కవర్ అయినాయి, అంటే 6% వెయిటేజ్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ 10 to 14 క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చినాయి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. రియాక్షన్స్ని, ఒక ఫార్ములాస్ని, రియాక్షన్స్ని డైలీ షార్ట్ నోట్స్లో మీరు పెట్టుకొని దాన్ని డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్. మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే మీకు ఈజీ అనేది, ఫాస్ట్నెస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఆర్గానిక్ కెమిస్ట్రీని వదిలిపెట్టకండి. కష్టం ఉందని, ఇంకా మనకి 3 months టైం ఉంది. సో ఈ టైంలో మీరు డైలీ ఈ చాప్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ స్ట్రాటజీ, మీ ప్లాన్ వేసుకొని ఎక్కడ మనము వీక్ ఉన్నాము, ఈ చాప్టర్స్ ఖచ్చితంగా మనం కవర్ చేసుకోవాలి, థరోగా ఉండాలి అని ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా బయాలజీ క్యారీస్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ నీట్. మీకు తెలిసిన విషయమే, లాస్ట్ ఇయర్ 2025లో పేపర్ టఫ్ వచ్చిన సందర్భంలో బయాలజీలో ఎవరైతే 330 అండ్ అబోవ్ స్కోర్ చేశారో వాళ్ళకి డెఫినెట్గా సీట్ అనేది వచ్చిందనమాట. సో మన బయాలజీ, బాటనీ, జువాలజీ కూడా సపరేట్గా వేయలేదు, అంత బయాలజీ అని కలిపే ఎన్సీఆర్టీలో ఇచ్చేశారు. సో కేర్ఫుల్గా మనం బయాలజీని కూడా తరోగా చదువుకోవాలన్నమాట. సో బాటనీ చూసుకున్నట్లయితే మనకి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ గత 5 yearsలో 35 మార్క్స్కి ఇచ్చున్నారు, అంటే మనకి 15% ఇందులో స్కోర్ అనేది, వెయిటేజ్ అనేది ఉంది. అంటే యావరేజ్గా చూస్తే పర్ ఇయర్ 7 క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తున్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, ఇందులో గత 5 ఏళ్ల నుంచి చూస్తే 22 క్వశ్చన్స్, అంటే యావరేజ్గా చూసుకుంటే మనకి 4 to 5 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ అనేది వస్తున్నాయి. 9% అయితే వెయిటేజ్ కనిపిస్తుంది దీంట్లో. సో
సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ 20 క్వశ్చన్స్, అంటే యావరేజ్గా 4 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. 8% గా వెయిటేజ్ దీనికి ఉంది. సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇందులో 15 క్వశ్చన్స్ గత 5 ఏళ్లలో వచ్చాయంటే 3 క్వశ్చన్స్ అన్న యావరేజ్ వచ్చినాయి. సో 6% దీనికి వెయిటేజ్. సెల్ ద యూనిట్ ఆఫ్ ద లైఫ్, సో ఇందులో 14 క్వశ్చన్స్, అంటే 3 to 4 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. ఓకే, 6% వెయిటేజ్ ఉంటుంది. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇది వచ్చేసి 14 క్వశ్చన్స్, యావరేజ్గా పర్ ఇయర్ 3 క్వశ్చన్స్ అయితే దీంట్లో వస్తున్నాయి. సో ప్లాంట్ కింగ్డమ్లో 17 క్వశ్చన్స్, అంటే మనకి 3 నుంచి 4 క్వశ్చన్లు ఎవ్రీ ఇయర్ అన్ యావరేజ్ వస్తున్నాయి. బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ నుంచి 12 క్వశ్చన్స్, సో మనకి 2 to 3 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ కవర్ అవుతున్నాయి. ఈకో సిస్టంలో కూడా గత 5 ఏళ్లలో చూసి 12 క్వశ్చన్స్, అంటే 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తున్నాయి. ద లివింగ్ వరల్డ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది గత 5 ఏళ్ల నుంచి చూస్తే. సో ఇది బాటనీ నుంచి. సో కీ ఇన్సైట్స్, జెనెటిక్స్ ఆల్సో కంట్రిబ్యూట్స్ నియర్లీ 1/4 ఆఫ్ బాటనీ క్వశ్చన్స్. ఓకే, ఇది స్కిప్ చేస్తే మాత్రం రిస్కీ. సో ఇక జువాలజీ చూస్తే, జువాలజీ క్వశ్చన్స్ మోస్ట్లీ డైరెక్ట్గానే అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో స్టూడెంట్ షుడ్ నాట్ స్కిప్ ద డయాగ్రామ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో జువాలజీలో చూస్తే మనకి బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ప్రాసెస్ నుంచి 32 క్వశ్చన్స్ గత 5 ఏళ్లలో వచ్చాయి, అంటే 6 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ 13% వెయిటేజ్ ఉంది. సో అనిమల్ కింగ్డమ్లో 26 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే మనకి యావరేజ్గా 5 క్వశ్చన్లు అయితే ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. బయోమాలిక్యూల్స్ నుంచి కూడా 25%, అంటే 25 క్వశ్చన్స్, అంటే ఎవ్రీ ఇయర్ 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్, ఇందులో 24 క్వశ్చన్స్, అంటే యావరేజ్గా పర్ యానం 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి 21 క్వశ్చన్స్, అంటే 4 నుంచి 5 క్వశ్చన్లు ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో బయోటెక్నాలజీలో ఇన్ అప్లికేషన్స్లో 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రిన్సిపల్స్ ప్రాసెస్లో 32 క్వశ్చన్స్, అప్లికేషన్స్లో 20 క్వశ్చన్స్, అంటే ఎవ్రీ ఇయర్ దీంట్లో 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్, ఓకే, ఇది లాస్ట్లో ఉంటుంది చాప్టర్, ఇందులో అని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. సో 17 క్వశ్చన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, 3 నుంచి 4 వస్తున్నాయి. ఈజీ చాప్టర్స్, తక్కువ సిలబస్ ఉంటుంది. ఓకే, లొకోమోషన్ అండ్ మూమెంట్, దీంట్లో ఎవ్రీ ఇయర్ అన్ యావరేజ్గా 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తున్నాయి. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్, దీంట్లో 8 క్వశ్చన్స్ వచ్చాయంటే యాన్యువల్ పర్ ఇయర్ వచ్చేసి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. సో బయోటెక్నాలజీ, అనిమల్ కింగ్డమ్ ఆర్ ద మోస్ట్ కన్సిస్టెంట్ స్కోరింగ్ చాప్టర్స్. ఓకేనా? సో ఇట్లా వెయిటేజ్ ప్రకారము మీరు చదువుకుంటే మీ స్టడీస్లో స్మార్ట్ వే అండ్ ఫోకస్డ్గా ఉండాలి. సో స్మార్ట్ వే ఇన్ ద సెన్స్, ఎక్కడ మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాన్ని చూసుకొని, దాన్ని ఎక్కడ క్వశ్చన్ అడిగినా కూడా వదిలిపెట్టకుండా థరోగా ఉండండి ఈ చాప్టర్స్లో. మీరు ఎప్పుడైనా కూడా స్టడీ విత్ హై వెయిటేజ్ చాప్టర్స్. ఎన్సీఆర్టీని మనం నిన్న చెప్పుకున్నాం. రీడ్ లైన్ బై లైన్. లైన్ బై లైన్ అంటే ఏదో చదువుకుంటా పోయినామని కాదు, దానికి ఎక్కడ ఎక్స్క్యూజ్ ఉంది, వర్డ్స్, టర్మినాలజీ, రేర్లీ, మోస్ట్లీ, ఇట్లా ఉన్న వాటికి ఎన్ని రకాలుగా క్వశ్చన్లు అడగచ్చు అనేది కూడా చూసామన్నమాట. సో దాన్ని పెన్సిల్ పెట్టుకొని ఫోకస్ చేసుకుంటూ, పిన్ పాయింట్ చేసుకుంటూ చదవండి. ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రివైజ్ వీక్ చాప్టర్స్ ఎవ్రీ వీక్, ఆర్ మీరు ప్లాన్ ప్రకారం చదవండి. యూజ్ మాక్ టెస్ట్ టు చెక్ ప్రోగ్రెస్. ఓకేనా? సో చదివిన తర్వాత మనము ఈ మాక్ టెస్ట్ రాస్తే మనము ఎంత ప్రాక్టీస్ అయింది, మనకి ఎంత గుర్తుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా
ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందో చూసుకొని దాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చదవండి. సో ఇవి వెయిటేజ్ ఉన్న చదివి మిగతాటి వదిలిపెట్టమని కాదు, అవి కూడా చదువుకోవాలి. బట్ ఇవి కన్సిస్టెంట్గా ఈ చాప్టర్స్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ ఇన్ని అయితే యాన్ యావరేజ్ వస్తున్నాయి కాబట్టి ఈ చాప్టర్స్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచి రివిజన్లో మీకు రోజు కానీ లేదా వీక్లీ వన్స్ కానీ వీటిని కవర్ అయ్యేటట్లు చూసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.